మేము ధ్యానిస్తూ ఉండగా సహాయం దయచేయండి తండ్రి. అద్భుతాలను చూడగలిగే కన్నులను మాకు దయచే దేవా. నీవు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలను చూడగలగడానికి, వాటి ద్వారా పాఠాలు నేర్చుకొని విశ్వాసంలో బలపడడానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తేశ్వర నామని యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మీకు మొరపెడుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువారి నామన వందనములండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆశ్చర్యకార్యాల గురించి మనం ధ్యానంలో ఉంటూనే ఉన్నాం. అయితే ఒక వచనం చూపించి అసలు ఈ అద్భుతాలు కానీ ఆశ్చర్యాలు కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద చేశాడు అనేది మనకి తెలుసుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివినట్లయితే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఎందుకు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేశాడు అనేది మనకు అక్కడ కనబడుతుంది. నేను చదువుతాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. మనం గమనించినట్లయితే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం నమ్మాలంట. నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఆయన చేసిన అద్భుతాలు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ మనం బైబిల్లో అప్పుడు ఆ కాలంలో వాళ్ళు చూసిన వాళ్ళైనా ఇప్పుడు మనం ధ్యానిస్తున్న మనమైనా సరే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలంట. ఆయన నామందు విశ్వాసం ఉంచాలంట. అయితే నిజంగా మనం అద్భుతాలు ఆశ్చర్యాలు చదువుతున్నప్పుడు ఆయన దేవుని కుమారుడిగా దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడా అనేది ఈరోజు మనకు గమనించాలి. ఏదో బైబిల్లో ఉన్న 4 వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామా, లేదంటే ఆ అద్భుతం గురించి ధ్యానించి యేసుక్రీస్తు ప్రభువారు ఇంత మహోన్నత వ్యక్తి, ఆయన యొక్క గుణాలు కానీ ఆయన యొక్క గొప్పతనం కానీ ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి మనకు తెలుస్తుందా అనేది మనం ఈరోజు గమనించాలి. మనం చూసినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచడానికే ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగినాయంట. గమనించినట్లయితే బైబిల్లో ఎక్కువ శాతం మంది అద్భుతాలు ఆశ్చర్యాలు చూసే నమ్మారు. చూడకుండా నమ్మినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఆ కాలంలో. అయితే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం, వింటూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మన విశ్వాసం పెరుగుతుందా లేదా అనేది మనం గమనించుకోవాలి. చూసినట్లయితే ఈరోజు మనం లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఇదే ఈరోజు మనం ధ్యానిస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. జనాలు వచ్చి ఆయన మీద పడిపోతున్నారంట. అప్పుడు ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారు? సముద్ర తీరంలో ఉన్నాడు కనుక 2 దోణెలను చూసి ఆ దోణిలో ఒకటి సీమోను పేతురు దాన్ని గమనించి అక్కడికి వెళ్ళి కొంచెం లోపల దోయమంటాడు. లోపల దోసిన తర్వాత వాక్యం చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటున్నాడు అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు. 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వరాలకు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణలు
మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువాడైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవే యుందువని సీమోనుతో చెప్పాను. వారు దోణలను దరికి చేసి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఇక్కడ మన సందర్భం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం ద్వారా ఆయన లోతుకు వెళ్ళి వలలు వేయండి అని చెప్పాడు. అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు లోతులకు వెళ్ళి వల వేయడం ద్వారా విస్తారమైన చేపలు పట్టారంట. వారు మాత్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి వేరొక పడవలో ఉన్న జెబెదయి కుమారులు వీళ్ళని పిలిచి ఆ పడవ కూడా నిండిపోయిందంట. అయితే పేతురు గారు అప్పుడేం చేశాడు? భయపడి అని ఉంది అక్కడ. ఆ విస్తారమైన చేపలు పడడం, ఆ విస్తారమైనటువంటి చూసి ఒక్కసారిగా యేసుక్రీస్తు వారు ఎవరు అనేది గుర్తొచ్చింది అక్కడ. మనం గమనించాలి అవన్నీ. అయితే ఈ సందర్భానికన్నా ముందు ఇంకో సందర్భం మనకు తెలిస్తేనే దీన్ని మనకు అర్థం అవుద్ది. ఇక్కడ దీనికన్నా ముందే పేతురు గారు యేసుప్రభును ఒకసారి కలుస్తాడు. ఆ సందర్భం మనకు తెలియాలి. ఆ సందర్భం తెలియకుండా ఇక్కడ మనం చూసినట్లయితే, రాత్రి అంతయు ప్రయాసభరితం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతం అన్నాడు. ఎవరో ఏదో చెప్తే మనం చేసేయం. ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఉన్నాడో చెప్తే చేస్తారు మీరు? ఏదన్నా మాట చెప్తే చేయరు. ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటేనే మనం ఏదన్నా చేస్తాం. నీ మాట చొప్పున చేస్తాం అన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి. అప్పటికే మనం చూసినట్లయితే కింద సమస్తను విడిచిపెట్టి ఆయన వెంబడించిరే అని ఉంది. దానికన్నా ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి పేతురు గారితో మాట్లాడిన సందర్భం మనకి ఇప్పుడు తెలియాలి. యోహాను సువార్తలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 43వ వచనం. ఇదే ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి అక్కడికి వెళ్తేనే మనకు అర్థం అవుద్ది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి పేతురు గారు నన్ను విడిచిపోమని ఎందుకు అన్నాడు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మరునాడు ఆయన గలిలయ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేస్తాయి వారు కనుక ఆంధ్రయ పేతున్నారు పట్టణ కాపరస్తులు. ఒక నిమిషం. పైన చూద్దాం. 1వ అధ్యాయము 40 నుంచి చూద్దాం. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ, పేతురు గారి అన్నయ్య, సహోదరుడు, తమ్ముడు లేదా అన్నయ్య. ఇంకొక వ్యక్తి ఎవరు? ఈ యోహాను సువార్త రాసినటువంటి యోహాను గారు. వీళ్ళిద్దరూ ముందు ఇంకొక శిష్యులు, ఎవరికి? బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు వీళ్ళిద్దరూ. యోహాన్ గారు ఏం చెప్తాడంటే ఈయన వెంబడించదని అని చెప్తాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తారు. వెంబడించిన తర్వాత వీళ్ళెళ్ళి పేతురుకి చెప్తారు. చూడండి ఏమని, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీని కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారికి పేతురు గారికి ముందే పరిచయం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇది తెలియకుండా అక్కడికి వెళ్తే నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోమన్నాడో మీకు తెలీదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ తర్వాత ఒక ఆశ్చర్యకారం జరిగింది. కానాలు నీళ్ళు ద్రాక్షారసంగా మారే సందర్భం. మరి అక్కడ పేతురు గారు ఉండొచ్చేమో ఉండపోవచ్చు, మనకి తెలియదులే. కానీ పర్టికులర్గా అక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళా రిటర్న్ వెళ్తాడు. ఎక్కడికి? సొంతూరికి వెళ్ళి మరలా వచ్చిన తర్వాత మనం చూసేదే గెన్నెరస్ తీరం. ఒక ఆర్డర్లో చదివితేనే ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలిసిద్ది బైబిల్లో. అంతకన్నా ముందు సందర్భం కన్నా మనకు తెలీదు ఏం జరుగుతుంది ఏంటనేది.
అక్కడ నుండి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుల వారినందు అంతగా విశ్వాసం చూసినట్లు పేతురు గారు మనకు అక్కడ మొదటి సందర్భంలో కనపడట్లా. మరలా వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన పని తాను చేసుకుంటున్నాడు. గమనించాలి ఈ విషయాలు. మనం ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి ఉండకపోవచ్చు, కానాలు నీళ్లు ద్రాక్షారసంగా మారేది. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ద్వారా ఏం జరిగింది? భయపడిపోయి నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపిని అని చెప్పాడు. ఇక్కడ మనం కూడా మన జీవితాల్లో చూసినట్లయితే క్రీస్తు యేసు ప్రభుల వారినందు పూర్తిగా సరిగా విశ్వాసాలు ఉంచాం. మనం ఆయన యొక్క మహోన్నత శక్తి కానీ మనకు సరిగా అర్థం కాదు. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలిసినప్పుడే ఆయన గురించి మనకు పూర్తి విశ్వాసం కలుగుతుంది. పేతురు గారికి దీనికన్నా ముందు ఆయన ముందు పూర్తిగా విశ్వాసం కలిగినట్లయితే ఈ మతం మనకు ఉండదు. సమస్తను విడిచిపెట్టి అన్న పదం మనకి ఇక్కడ రాయబడదు. ఇక్కడే పూర్తి విశ్వాసం కలిగిందంట. ఏముంది అసలు ఈ సందర్భంలో? యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఎలా అర్థం కావాలి? ఆయనకు వచ్చిన భయం ఏంటో మనం ఇక్కడ ఆలోచించాలి. చూసినట్లయితే మనం ఇక్కడ ఆ కాలంలో చేపలు ఎప్పుడు పట్టేవాళ్ళో తెలుసా? రాత్రిపూట. యోహాను సువార్త ఒకసారి రాత్రిపూట పట్టేవాళ్ళు అప్పట్లో అని తెలియడానికి యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదివితే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదుమని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూసినట్లయితే ఆ కాలంలో రాత్రిపూట చేపలు పట్టేవాళ్ళు. పగల కాదు. మనం అంటే పగలెళ్ళి ఇప్పుడు చేపలు కొనుక్కుంటున్నాంలే, కానీ రాత్రిపూట వాళ్ళంతా శ్రమపడి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొస్తే పొద్దున్నే అమ్మేవాళ్ళు. మనకి ఇప్పుడు చెరువుల్లో పడుతున్నట్టు ఇప్పుడు పట్టలేదు. ఇప్పుడు చేపలు రాత్రిపూట పట్టినట్టుంది. ఇక్కడ పేతురు గారు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాటకేమన్నాడు? సీమోను 5వ వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం, ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ, అంటే వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళింది ఎప్పుడు? రాత్రి అంతయు. మనం చూసినట్లయితే పేతురు గారు ఇక్కడ ఒకటి చేస్తున్నారు. అంతకుముందే యేసుక్రీస్తు ప్రభుల వారితో పరిచయం ఉంది. నువ్వు కేఫా అనబడదు అన్న స్టేట్మెంట్ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టి వచ్చాడు ఇక్కడికి. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఆయనతో పాటు వెళ్ళినట్టు మనకు కనబడతలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమనుంది అక్కడ? 2 దోణులను చూచును ఎక్కి అని చూడండి. ఇక్కడ ఒక దోణి ఎక్కి మనం చూసినట్లయితే మరలా యేసుక్రీస్తు ప్రభుల వారే సీమోను దగ్గరికి వచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ ఈయన ఆయన దగ్గరికి వెళ్ళినట్టు కనబడతలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా ఫస్ట్ అటెంప్ట్తోనే మనమేమి దేవుని సన్నిధికి వెళ్ళలేం. దేవుడే మన దగ్గరకు వస్తూ ఉంటాడు. అదే విధంగా మరలా రెండోసారి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారి దగ్గరకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా పేతురు గారు చేసిన తప్పులే చేస్తాం. గమనించినట్లయితే ఏం చేశారు ఇక్కడ? పేతురు గారు చేసిన తప్పు అని మనం గమనించినట్లయితే సాక్షాత్తు సమస్తమును సృజించిన దేవుడు వచ్చి ఆయన కనబడితే ఆయనను వెంబడించకుండా, లేదంటే ఆయన ప్రకారంగా నడవకుండా ఆయన చేసిన తప్పు ఏంటంటే తన సొంత పని మీద, లేదంటే తన మీద, తన వృత్తిని నమ్ముకోవడం. మనం కూడా దేవుని నమ్ముకోకుండా ఎప్పుడు మన పనుల మీద, మన డబ్బు మీద, మన ఆస్తి మీద నమ్ముకుంటూ ఉంటాం. అలా చేస్తే మనకి ఏమీ రాదు. ఎందుకు? సాక్ష్యం ఇక్కడ చూస్తున్నట్లయితే ఏమనుంది? రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. తనకు బాగా వచ్చిన విద్య, తనకు బాగా నేర్పిన విద్య, తన తల్లిదండ్రులు కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి విద్య, వాళ్ళంత కష్టపడినా కానీ ఏమీ దొరకలేదంట. యేసుక్రీస్తు ప్రభులారు ఒక మాట చెప్పారు, లోతుకి వెళ్ళి వలలు వేయండి అన్నాడు. మేము ప్రయాసపడ్డాము కానీ ఏమీ దొరకలేదన్నాడు. కానీ నీవు చెప్పిన మాట ప్రకారం చేస్తాము అన్నాడు. మనం కూడా మన జీవితాల్లో అలసిపోయి ఉండొచ్చు విశ్వాసంలో.
బలహీనమైపోయి ఉండొచ్చు. దేవుడు నాకెందుకు ఇంకా ఏమీ చేయట్లేదు, ఏమీ అద్భుతాలు నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అనుకోవచ్చు. మనం చేసే తప్పేంటయ్యా అంటే పేతురు గారు చేసిన తప్పే ఇక్కడ. మన సొంతం మీద మనం ఆధారపడడం, మన స్వతినీతిని లేదంటే మన సొంత శక్తిని నమ్ముకొని ఎప్పుడూ కూడా దేవుని చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకకుండా మన సొంత జ్ఞానం మీద మన సొంత ఆలోచనల మీద నడిచినంత కాలం మనం ఏమీ అభివృద్ధి పొందాం. అది ఆత్మీయంగా అయినా సరే, శరీరంగా అయినా సరే ఏమీ అభివృద్ధి పొందాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయంగానే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పేతురు గారు వచ్చిన విద్య ద్వారా ఇక్కడ చేపలు పట్టినట్టు మనకు కనబడదు. యేసుక్రీస్తు వారు కొత్తగా చెప్పినట్టుంది చూడండి. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు పట్టేది రాత్ర, ఈయనేం కొత్తగా ఆయన చేసేదానిలో ఇక్కడ పగలు. అంటే క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఇక్కడ మన పరిస్థితులు అనేవి కూడా ఇక్కడ ఎలాగున్నాయి? ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. ఇక్కడ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మీరు వెళ్ళి సముద్రంలో వేయండి అన్నాడు. వాళ్ళు వెంటనే ఏం చేశారు? లోతుకి వెళ్ళి వలలు వేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే చేపలు సముద్రంలో ఎక్కడ ఉంటాయి అనేది ఎవరికి తెలిసిద్దండి? చేపలు సృజించిన వాడికి, సమస్తం భూమిలో ఏది ఎక్కడుందో అన్న వ్యక్తికి మాత్రమే తెలుసు. ఎవరికి పడితే వాళ్ళకి తెలీదు. కరెక్ట్గా ఈ టైంలో ఎక్కడైనా ఎవరికి చెప్పగలరు? సృజించినవాడు, సమస్తం సృష్టి మీద అధికారం ఉన్నవాడు, ఆయనకు మాత్రమే తెలిసిద్ది ఏది ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఎవరికి పడితే వాళ్ళకి తెలీదు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాయో చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది చెప్పేది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి చేపలను అక్కడికి రప్పించాడేమో అనేది కూడా చెప్తూ ఉంటారు. దాన్ని కూడా తీసుకోవచ్చు. అయితే అక్కడ చేపలు ఎక్కడున్నాయి అనేది మాత్రం సమస్తం ఎరిగిన దేవుడికే తెలుసు. ఆ దేవుడు అనేది మనం ఇక్కడ నమ్మాలి. ఎందుకు అనేది మీకు చెప్తాను. ఇక్కడ దీనికన్నా ముందు ఇంకో సందర్భం జరిగిందని చెప్పాను కదా. నతనయేలు అనే భక్తుడు మనకు కనబడతాడు. అక్కడ నతనయేలు గారు వెళ్ళి వీళ్ళందరూ పిలుస్తారు. ఎవరు? యాకోబు, యాహోను ఇల్లే. ఏమని? ఫిలిప్ గారు వీళ్ళందరూ మేము మెస్సీని కనుగొంటిమి అని చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటాడు. అప్పుడు ఒక మాట నతనయేలు గారి నోట్లో నుండి వచ్చింది. అదే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 43 నుండి చదివితే మనకు అర్థం అవుద్ది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేస్తయిదవాడు, అనగా ఆంద్రియ, పేతురు అనేవారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను. యేసు నతనయేలు యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదని ఇతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయన్ని అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పు గారు వెళ్ళి నతనయేలు గారిని పిలుస్తున్నారు. ఏమని? మేము మెస్సీను కనుగొంటాం, వచ్చి చూడు అని. ఈయనేమంటున్నాడు? నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అనేది అప్పట్లో నజరేతుకి చాలా బ్యాడ్ నేమ్గా ఉన్నట్టు మనకు కనబడుద్ది. ఇప్పుడు అది చెప్పట్లేదులే. కానీ నేను ఇక్కడ మనం గమనించినట్లయితే నతనయేలు గారిని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినప్పుడు నిజముగా ఇతను దేవుని కుమారుడు అన్నాడు. నెక్స్ట్ నన్ను ఆ గురించి నీకు ఎలా తెలుసు అని అడిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఫిలిప్పు నువ్వు పిలవక మునుపు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు అంటున్నాడు. ఎలా చూశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆ మార్గం గుండగా వెళ్ళినప్పుడు ఏమైనా చూశాడంటారా? ఎప్పుడన్నా ఆలోచించారు ఈ సందర్భాన్ని? ఎలా చూశాడు అనుకుంటున్నారు? అదే సమస్తమును సృజించిన దేవుడికి ఎవరెక్కడ ఉంటారో మొత్తం తెలుసు. దాన్ని బట్టి కిందేమంటున్నాడు చూడండి. అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు అడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, అంటే
ఇతను అక్కడికి రాకముందే ఎక్కడనేది సమస్తం ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు ముందే చూసేసాడు. సమస్తమును ఎరిగినవాడు అన్నీ చూడగలడండి. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచితనని అతనితో చెప్పాను. నతనేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడు. ఏమొచ్చిందో చూడండి నోట్లో నుంచి మాట. ఎందుకు వచ్చింది? ఆయన అతను చూడకుండానే మనోనేత్రం అంటారు తెలుసా. ఇక్కడుండి ఒక వ్యక్తి హైదరాబాద్లో కానీ పక్క దేశంలో కానీ ఏం చేస్తున్నారనేది ఇక్కడి నుండి చెప్పగలిగేది ఒక్కడికే సాధ్యం. అది దేవుడికే సాధ్యం, మనుషులకు సాధ్యం కాదు. బాగా తెలుసుగా మీ అమ్మల గురించి పిల్లల గురించి ఏం చేస్తున్నారో చెప్పగలరా? చెప్పలేం. మనుష్యులము కాబట్టి చెప్పలేం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాబట్టి ఏం చెప్పాడు? ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నావు అనేది నాకు తెలుసు అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. నెక్స్ట్ మినిటే తెలిసిపోయింది దీనికి, ఈయన దేవుని కుమారుడు, దేవుడు అని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కుమారుడు దేవుడు అని నతనయేలు గారు కనుక్కున్నట్టే నెక్స్ట్ ఎవరు కనుక్కుంటారో ఇప్పుడు మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ మనం వారలాగు 6వ వచనంలో ఉన్నాం. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు తర్వాత కింద ఉంటుంది, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగన సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉంది. విస్మయం అంటే ఏం లేదు, ఇక్కడ భయం, ఆశ్చర్యం. మనం రాత్రంతా కష్టపడితే ఒక్క చేప కూడా దొరకలేదు, ఈయనేంటి ఒక్క మాట చెప్పంగానే మన 2 దోణులు నిండిపోయినని చెప్పేసి ఏం కలిగింది? వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహోన్నత స్థాయి, ఆయన ఎవరు అనేది పేతురు గుర్తించాడు. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అదంతా కూడా ఎరిగి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము. ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అనేది గుర్తొచ్చిందండి. యనమాల జరిగిన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసే ఉండాలి ఎవరికి? సీమోను గారికి. లేకపోతే ఈ మాట అండి ఇక్కడ ఒక్కసారిగా గుర్తొచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో కాదు, సమస్తమును ఎరిగిన దేవుడు. ఆ దేవుని ఎదుట నేను పాపిని అన్నాడు. చూడండి ఇక్కడ, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పాను. పరిశుద్ధుడితో పాపి అయినటువంటి పేతురు గారు ఏమంటున్నారు ఇక్కడ? నన్ను విడిచి వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకు? మొత్తం జరిగిన సందర్భం అంతా చూసి ఏం జరిగింది? భయం వేసింది, ఇక్కడ ఆశ్చర్యం వేసింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆశ్చర్యకార్యాలు మనం స్పష్టంగా చదివినట్లయితే ఆయన దేవుడు అని మనకు తెలిసిపోద్ది. భయం కూడా వేసిద్దండి. ఆయన్ను సరిగ్గా చూడలేదు మనం, ఇంకా మనిషి కుమారుగా కనబడుతున్నాడు, సిలువకు చనిపోయాడు అన్న ఒక కామన్ వ్యక్తిగా మనిషిలాగా మనం చూస్తున్నాంలే కానీ అలా చూడలేదు. బైబిల్ అలా చెప్పలేదు. దేవుడనే చెప్పింది యేసుక్రీస్తు ప్రభుల వారిని. అలా దేవుడు అని ఎరిగిన పేతురు గారు ఏం చేస్తున్నారు? భయపడి, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోము అన్నాడు. సేమ్ అక్కడ నతనయేలు గారు ఏమన్నారు? నీవు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. నిజముగా దేవుడు ఇక్కడ ఏం చేశాడు? అక్కడ నువ్వు ఎక్కడున్నావు అనేది ముందే చెప్పేశాడు. దేనికి? సమస్తమును ఎరిగిన వాడు మాత్రమే ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనేది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి చెప్పగలడు. ఇక్కడ కూడా వీళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. వీళ్ళు తెలియని విధంగా, వీళ్ళు చేయని విధంగా పగలెళ్ళి చేపలు పట్టారు. ఇక్కడ అంటే ప్రతికూల పరిస్థితి కాదు, ఇక్కడ అనుకూల పరిస్థితి కూడా కాదు. ఇక్కడ స్పెషల్గా ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా వీళ్ళు చేయని పరిస్థితి ఇది. ఎప్పుడూ కూడా తెల్లవారుజామున చేపలు పట్టినట్టు మనకు కనబడదు. రాత్రిపూటే వీళ్ళు వెళ్ళి చేపలు పట్టినట్టే కనబడుతుంది. ఆ రాత్రిపూట చేపలు పట్టడానికి క్వైట్ ఆపోజిట్గా యేసుక్రీస్తు ప్రభుల వారు పగలెళ్ళి మీరు లోతుకు వెళ్ళి ఇక్కడ ఎగ్జాక్ట్ అక్కడ వేయండి, లోతుకు వెళ్ళి అన్నాడు. అక్కడ చేపలు దొరికినాయి. ఒక్క దెబ్బకి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహోన్నత స్థాయి గుర్తొచ్చింది. మహోన్నత స్థాయి పేతురు గారికి
వెలిగిని మనోనేత్రాలు అంటే చూడండి, ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరనేది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఏమన్నాడు? ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోము, నేను పాపిని అన్నాడు. మనందరం కూడా చేయవలసింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మహోన్నత స్థాయిని గుర్తెరిగి నేను పాపిని దేవా నన్ను క్షమించి అని మనందరం అడుక్కోవాలి. అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు చూడండి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టివాడవైందని సీమోనుతో చెప్పాను. మనందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాడు దేవుడు. మనం కూడా భయపడిన అవసరంలా. దేవుడమ్మో ఇంత శక్తిమంతుడు, నన్ను ఏం చేసేస్తాడు, లేదంటే ఆ స్థాయిని ఎరిగినప్పుడు మనకి భయం వేసిద్ది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, చూసిన ఇశ్రాయేల్ కన్నా రాహాబ్ గారు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ దేవుడు మీ ఎడల చేసిన ఆశ్చర్యకార్యాలు విన్నప్పుడు మా గుండెలు పగిలిపోయినాయి అంట. మరి ఇశ్రాయేల్కి ఎందుకని పల్లా? వాళ్ళు చూసిన మనోనేత్రత చూడలేదేమో దేవుడి శక్తిని. ఇక్కడ చూశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆశ్చర్యకార్యాన్ని పేతురు గారు. మనందరికీ కూడా ఇప్పుడు అద్భుతాల ఆశ్చర్యాలు జరగపోవచ్చేమో. ఈ ఆశ్చర్యకార్యాలను దేవుడు అడిగితే మనకి మనోనేత్రను వెలిగించి అక్కడ జరిగిన సందర్భాన్ని చూపించగలడు దేవుడు మనకి. అది అడుక్కోవాలి మనం. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చూడడానికి కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకార్యాలను చూడడానికి నా కన్నులు, నా మనోనేత్రను వెలిగించు అంటాడు భక్తుడు. మనం కూడా మనం గమనించినట్లయితే ఈ అద్భుతాల ఆశ్చర్యాలు చూడడం ద్వారా మన విశ్వాసం పెరగాలి. మన అద్భుతాల ఆశ్చర్యకార్యాలు ధ్యానిస్తున్నప్పుడు ఆ విశ్వాసం పెరిగి అద్భుతాలను చెప్పేవారుగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడే వారు లాస్ట్ వచనం, ధోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. మొత్తం అంట మన జీవితాల్లో కూడా దేవుడు ఒక అద్భుతం ఆశ్చర్యకార్యాలు చేశాడు అనుకుందాం. కొద్దిసేపు అయిపోయింది, ఏం చేయలేదా? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తే ఆ చేపలను కూడా వదిలేసినట్టు ఉంది. ఇక్కడ సరిగ్గా మీరు చదివినట్లయితే 2 దోణెల చేపలను సమస్తాన్ని మొత్తం వాళ్ళ నాన్నగారిని కూడా జబదయి కోపాలు విడిచిపెట్టినట్టు మిగిలిన సువార్తల్లో మనం చూస్తాం. వలలు, పడవలు మొత్తం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? యేసుక్రీస్తును వెంబడించడానికి వెళ్తున్నారు. మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడు చాలామందికి ఎన్నెన్నో ఇచ్చాడు. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారు, బిజినెస్ పనులు చేస్తున్న వారికి బిజినెస్ని ఇచ్చాడు, ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ళని ఇచ్చాడు, పెళ్లి కాకుండా ఉన్న వివాహం జరిపించాడు, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చాడు. 1, 2 దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు ఎన్నో. అయితే అన్ని చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన చేసిన ఆ యొక్క గొప్ప వాటిని కూడా పక్కన పెట్టి వీళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు? సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మన జీవితంలో మనం చూసినట్లయితే అద్భుతం ఏదన్నా జరిగిందంటే ఆ అద్భుతం దగ్గర కూర్చొని చేసిన వాడిని విడిచిపెడతాం మనం. సపోజ్ ఒక వ్యాపారం చేయడానికి దేవుడిని అడిగి ఒక 10 లక్షలు 20 లక్షలు వచ్చినాయి అనుకుందాం. ఇక దేవుడు గుర్తుండడు. ఆ 20 లక్షలతో ఎలా పైకి వెళ్ళాలా, లేదంటే 20 లక్షలతో ఎలా కొంతమందిని ఎంప్లాయీస్ పెంచుకొని నేను పై స్థాయికి వెళ్ళాలని చూస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 దోణెలు ఉన్నాయి. ఆ 2 దోణెల చేపలతో వీళ్ళు కూడా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. కానీ వీళ్ళు చూసింది అది కాదు. ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, సమస్తాన్ని సృజించిన దేవుడు. ఈయన దగ్గరకు మనం వెళ్ళిపోతే మొత్తం మనకి ఇవ్వగలడు. ఈ చేపలే ఉంది, ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన్ని వెంబడిస్తే కనుక మనకి ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు అని వాళ్ళు చూసిన అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని కూడా ఆ చేపలను కూడా విడిచిపెట్టేసేసి వెళ్ళిపోతున్నారంటే వారి విశ్వాసం చూడండి ఎలాగుందో. అద్భుతం జరిగితే దేవునికి దగ్గర అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన జీవితాల్లో ఏదన్నా అద్భుతం ఆశ్చర్యం జరిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసేసి అంతటితో ఫుల్ స్టాప్ పెట్టి మన పనుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు ఇక్కడ జరిగిన కార్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని సర్వశక్తుడైన దేవుడు అని నమ్మడం మాత్రమే కాకుండా వీళ్ళ నుంచి కూడా మనం పాఠం నేర్చుకోవాలి.
అద్భుతాలు జరిగించిన దేవుని వైపుకే మనం వెళ్ళాలే తప్ప ఏదో ఒక అద్భుతం మన జీవితాల్లో దేవుడు చేశాడు కదా అని దాని నుంచి దేవునికి దూరమైన భక్తులు ఎంతమంది లేరంటారా? బైబిల్లో కానీ మన జీవితాల్లో కానీ మనమే ఉన్నామేమో ఆలోచించుకోండి. దేవుడు ఏదన్నా మేలు చేస్తే ఆ మేలుతో అంతటితో పులి స్టాప్ చేసేసి మరలా లోకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మన జీవితాలు అలా ఉండకూడదు. భక్తుల జీవితాల్లో మనం చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి. సమస్తమును విడిచిపెట్టి ఈయన నమ్ముకుంటే ఈ చేపలేంటి, ఈ బట్టలేంటి, ఆహారం ఏంటి, పానీయాలేంటి, ఒక్కసారిగా చూశారండి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వమును, దేవుడి తత్వమును. అప్పుడు నుంచి ఇంక వాళ్ళు ఇక ఈయన దగ్గరుంటే మనకి ఏదైనా వచ్చేసిద్ది అనుకున్నారు. మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. భూమిని తలకిందులుగా చేసేటటువంటి స్థాయిని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. హల్లెలూయా. దేవుడిని కూడా మనం అలా నమ్ముకొని మన మీద ఉన్నటువంటి మనకు ఎన్నో ఉన్నాయి. ఏంటేంటి? ఎన్నో ఉంటాయి మనం విడిచిపెట్టకూడని. గొప్ప భక్తుడు అన్నాడండి బైబిల్లో. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన భక్తుడు పౌలు గారు. అలా ఆ స్థాయికి మనం వెళ్ళే విధంగా ఉండాలి. దేవుడు మన పనులు ఉన్నాయని చెప్పి దేవుడిని సైడ్ చేయడం కాదులే, కానీ దేవుడి కోసం ఏదైనా విడిచిపెట్టగలిగితే మనల్ని కూడా గొప్ప స్థాయి, పరలోకంలో తన పక్కన కూర్చున్న పెట్టుకునే స్థాయిని ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకొని దేవుడి కోసం ఏదైనా, ఏ సమస్యనైనా ఏదైనా విడిచిపెట్టుకోగలిగే స్థాయికి దేవుడు మనలందరినీ కూడా తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న మాటలను దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ప్రార్థనతో ముగించుకుందాం. జీవము కలిగిన దేవుడా, జ్ఞానము కలిగిన ఆయన, సహాయం దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ యొక్క గొప్ప శక్తి గురించి నాయన